ప్రముఖ హాస్య నట చక్రవర్తి రాజబాబు 89వ జయంతి గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహం వద్ద సోమవారం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జయంతి వేడుకల్లో రాజబాబు తమ్ముడు బాబీ ఆధ్వర్యాన ఆయన మిత్ర బృందం రాజబాబుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజమండ్రి వాస్తవ్యులు పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు వెంకటరమణమ్మ దంపతుల మొదటి సంతానంగా రాజబాబు 1936 అక్టోబర్ 20న నరసాపురంలో జన్మించారని, రాజబాబు 1960లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 1982 వరకు 550 చిత్రాలలో నటించి తన హాస్యం ద్వారా ఎన్నో అవార్డులు అందుకొని మన అందరిలో చిరస్థాయిగా హాస్యనట చక్రవర్తిగా నిలిచిపోయారని అన్నారు. రాజబాబు హైదరాబాదులో 47 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 1983 ఫిబ్రవరి 14న తన నుంచి దూరమయ్యారని, రాజబాబు చేసిన గుప్తదానాలు, మంచితనం, పంచిన హాస్యం అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజబాబు మిత్ర బృందం ముసిని వెంకటేశ్వరరావు, బాబులు, రాజబాబు మేనలుడు బిఎస్ఎన్ఎల్ వాసు, కట్టా చందర్రావు, బొమ్ముల సత్యబాలాజీ తదితరులు ఈరోజు మహా హాస్యనటుడు మన దేశ చరిత్రలోనే మన గోదావరి జిల్లాల్లో పుట్టి మన పాన్ ఇండియా అని ఇప్పుడు అంటున్నారండి. పాన్ ఇండియాకి ముందే, మన అన్నకు ముందే ఆయన పాన్ ఇండియా హాస్యనటులుగా పేరుంది. ఈరోజు ప్రపంచంలోనే ఈ తరం పిల్లలు కూడా ఆయన సినిమాలు చూసి చక్కగా ఎంతో హ్యాపీగా నవ్వుకుని ఈరోజుని చాలా ఆ యొక్క కామెడీని అనుభవిస్తున్నారు. అంటే కారణం అది రాజబాబు గారు ఒకరికే చెల్లిందని నేను అనుకుంటున్నానండి. రాజబాబు గారు ఈరోజు రాజబాబు గారు 89వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఆయన స్టాచ్యూ దగ్గర ఆయన మిత్రమండలైన బాబులు గారు, నేను, మన బాలు గారు, వీళ్ళందరూ కూడా, మన కట్ట చంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఈయన రాజబాబు గారితో ఫోటో కూడా తీసుకున్నారంట. ఎప్పుడో చిన్నప్పుడు ఆయన కూడా వచ్చారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా మా మేనమామ అయినటువంటి బాబీ గారి ఆధ్వర్యంలో, సత్యనారాయణ గారు బాబీ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈయన ప్రతి సంవత్సరం ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ 90వ పుట్టినరోజుకి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. ఆ రోజు చాలా గర్వించదగ్గ రోజు అవుతుంది, 90 రోజులు పుట్టినరోజు. ఈ సందర్భంగా మన ఈ యొక్క ఆయన లేరన్న ఒక మాట విషాదం కలిగించినప్పటికీ కూడా ఈరోజు ఆయన యొక్క పాత సినిమాలు చూసిన ప్రతి వాళ్ళు కూడా, ఈ తరం వాళ్ళు కూడా, మీకు ముందే చెప్పాను, ఈ తరం వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఆనందంగా ఆయన సినిమాలు చూసి నవ్వుకుంటున్నారంటే ఆయన
ఆయన ఒక ఆయనకే చెందిందండి. రాజుబాబు గారు ఒకరికే చెందిందండి. హాస్యం అంటే ఆయన ఒకడికే చెందింది. హాస్యం అంటే అలాంటి మహానుభావుడు పుట్టినరోజు ఇవాళ 89వ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవటం మొత్తం అందరికీ గర్వకారణంగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజుబాబు గారికి దీపావళి సందర్భంగా ఈ గజమాల బాగా ఫుల్గా నిండుగా ఉన్నదని నేనే స్వయంగా ఏంటి అభినందించుకుంటున్నాను. చాలా మంచి వ్యక్తి కదా ఆయన. ఆశీర్వదించి కోరుకోవడంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు రాజమండ్రిలో ఉండగానే.